రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థత, డాక్టర్ను పిలిపించి చికిత్స అందించిన పోలీసులు. డ్రై ఫ్రూట్స్ భోజనంతో ఆ స్టేషన్ కు కుటుంబ సభ్యులు. ట్యాపింగ్ కేసులో ఇద్దరు నల్గొండ కానిస్టేబుల్ స్టేట్మెంట్. మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ లో వీరి పాత్ర అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి కూడా మనం క్లియర్ గా పాపం చిచ్చా పాపం అలసిపోయినట్టు ఆ విచారణలో చెప్పి 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 అలసిపోయినావు పాపం. యా ఏ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం 2వ రోజు విచారణలో ఉండగా ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో వెస్ట్ జోన్ పోలీసులు హుటాహుటిన డాక్టర్ రప్పించి ప్రాథమిక చికిత్స అందించారు. పాపం ఎట్లోడో ఏందో చిచ్చా దొరా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, పోయేటట్టున్నాడా, పోయినా ఇవ్వడికి కూడా కొంత సానుభూతి కూడా రాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన వల్ల బలైనటువంటి వేలాది మంది బలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా ఎంత దారుణం అంటే ఎక్కడ రాసినో లేదో తెలియదు కానీ కొంతమంది డబ్బులు ఇవ్వడానికి బెదిరించినప్పుడు డబ్బులు ఇస్తావా నీ ఒంట్లో కరోనా ఎక్కియాలని చెప్పి బెదిరించారు. లంగా దొంగ. డాక్టర్ చెప్పినట్లు బీపీ పెరిగిందని ప్రాథమిక చికిత్స అందించారు. ఉన్నటువంటి బీపీ పెరిగిందని వెంటనే మామూలు అయిపోతుందని డాక్టర్ చెప్పినట్లు తెలిసింది. నాకు తెలిసి వీళ్ళు గట్టి అడుగుతున్నట్టున్నారు విచారణలో. ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు, ఒక్కొక్కటి బయటపడతా ఉంటే భయం బయట బీపీ పెరిగినట్టు వాస్తవంగా. కూతురు కుటుంబ సభ్యులు హుటాహుటిన డ్రై ఫ్రూట్స్ భోజనం తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారట. ఇక పాపం కూతురు కుటుంబ సభ్యులకు నేను చెప్పాలంటే మీ అయ్యర్ ఫస్ట్ చెప్పుతో కొట్టాడు. ఆ బుద్ధి వచ్చా వేయాలి. కకృతి పడ్డాడు మీ అయ్యా. ఎందుకు ఆ దొంగ లంగల సొమ్ము అవసరమా? కడుపుకు పడుతుందా? రేపు ఏదో ఒక రోజు కర్మ రూపంలో మీ కుటుంబానికి తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. విచారణ అధికారుల అనుమతితో వాటిని ఆయనకు అందించారు. దీంతో విచారణ ప్రక్రియను గంటన్నర సేపు నిలిపివేశారు. రాధాకిషన్ రావు ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించడం తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఆధారాల ధ్వంసం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేసి బెదిరింపులకు దిగడం ద్వారా కోర్టులు కొల్లగొట్టడం, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ డబ్బును హవాలా రూపంలో తరలించడం వంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టడానికి ఇంకా ఎంతమంది అధికారులు ఈ కుట్రలో పాల్పంచుకున్నారో, ఏ నాయకులు ఈ నేరాన్ని చేయించారో తెలుసుకోవడానికి రాధాకిషన్ రావును న్యాయస్థానం అనుమతితో పోలీసులు 7 రోజులు కస్టడీ తీసుకున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇద్దరు కానిస్టేబుల్ మునుగోడు ఎన్నికల్లో డబ్బు హవాలా రూపాయలు తరలించిన ఇద్దరు కానిస్టేబుల్ ఫోన్ ట్యాప్ సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే రాధాకిషన్ రావు రేపు మాపో టపా కట్టేటే కనిపిస్తా ఉంది. సమాధానాలు చెప్పలేక అంతే. ఇది ఆయన చేతులారా చేసుకునే తప్ప ఇంకేం చేసింది, ఎక్కడ ఏంది ఏం లేదు దీంట్లో. అంతే వాస్తవం. నెక్స్ట్